ప్రకాశం జిల్లాలో రైతులకు ఊరట కలిగించే విధంగా ప్రభుత్వం కొత్తగా ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తోంది. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలెం గ్రామంలో రైతులకు కొత్త పాస్ బుక్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాలను అవ్యవస్థితంగా జారీ చేసి అనేక సమస్యలు సృష్టించిందని విమర్శించారు. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు సదస్సులు నిర్వహిస్తూ కొత్త సంవత్సరంలో రైతులకు సరికొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తున్నారన్నారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని, ప్రతి ఒక్కరూ అభినందించేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే విజయ్ కుమార్ పేర్కొన్నారు. దావులూరు విమల అందుకని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రెవెన్యూ సమస్యలు తీర్చడానికి దృష్టి పెట్టింది. దాంట్లో భాగంగా ఈ రీసెంట్గా విలేజెస్ లో కరెక్ట్ అయిన పాస్ పుస్తకాలు చేయడానికి ఈ ప్రోగ్రామ్ వచ్చింది. ఇందాక ఎంఆర్ఓ గారు చెప్పినట్టు మండలంలో 24 గ్రామాలు అంటే 2 గ్రామాలు 20 గ్రామాలకి ఈ రీసెంట్గా వచ్చింది. అతి త్వరలోనే జరగబోతున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏంటిది 4000 రూపాయల పెన్షన్ ఇది మీరందరూ గమనించుకోవాలా. మన భారతదేశంలోనే అందరికన్నా ఎక్కువ పెన్షన్ ఇచ్చేది ఆంధ్రప్రదేశ్. అది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్ అంతా ధన్యవాదాలు బలమైన రాష్ట్రం అయితే కాదు. ఇంకా మనకన్నా చాలా బలమైన రాష్ట్రాలు తెలంగాణ ఉంది, మహారాష్ట్ర ఉంది, ఢిల్లీ ఉంది. అక్కడ చాలా ఎక్కువ మహాన్ డబ్బులు చాలా ఉంటారు వాళ్ళ దగ్గర. అయినా కానీ అందరికన్నా ఎక్కువ 4000 రూపాయలు ఇస్తున్నారంటే పేద ప్రజలకి మనం సహాయం చేయాలని ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ అంత డబ్బులు ఇస్తున్నామని మనం అందరూ గమనించుకోవాలి.